మానకొండూరు పంచాయతీ అయితే నిన్న మళ్ళా తెర మీదకి అయితే వచ్చింది. గతంలో ఆడ శాసనసభ్యులుగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అయితే ఓడిపోయినా కానీ ఆయన అహంకారం అయితే తగ్గలేదు. గతంలోనే ఇట్లా అయితే ఆ మానకొండూరులో ఉన్న ప్రజలైతే చెప్పులతో కొట్టిర్రు, మళ్ళీ కూడా ఆయన అహంకారం తగ్గలే. నిన్న అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఖమ్మంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే పైన అనుచిత వాక్యాలు ఫోన్లో బూత్ పురాణం అయితే ఇట్టారు. అది ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పద్ధతి మార్చుకోకపోతే పండబెట్టి తొక్కుతా, దమ్ము ధైర్యం ఉంటే చర్చకురా, ఈ మెసేజ్ని రేవంత్ రెడ్డికి పంపించుకో. ఎమ్మెల్యే ఖమ్మంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమయ్య బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్. అయ్యా రసమయ్య బాలకిషన్ గారు, మీరు అప్పటి నుంచి గిదే బూతు పురాణం వాడుకుంటా గిట్నే చేసుకుంటా అది చేస్తుర్రు. అసలు నీకు గతంలో ప్రజలు నీకు ఎట్లా బుద్ధి చెప్పి తెలుసు కదా. ఆడ రోడ్డు మీద టోలిగేట్ గుండ్లపల్లి ఎన్నో టోలిగేట్ దగ్గర ఉరికించుకుంటా కొట్టిర్రు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద నువ్వు ఆ వాక్యాలు చేసుడు అది సరైన పద్ధతేనా? నువ్వు ఆ కళాకారుల ఉద్యోగాల విషయంలో ఎన్ని అవకతవకలు చేసినావు తెలియదా? నీతోటి ఉన్న మిత్రులే చెప్పారు కదా. ఇంకా నువ్వు ఓడిపోయినా కానీ నీ అహంకారం బలుపు తగ్గలేదు చూసినావా? నువ్వు ఇంకా అధికార పార్టీలో ఉన్నా అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావో తెలియదు. నువ్వు సీఎం రేవంత్ రెడ్డికే మెసేజ్ చూపెట్టుకో అని చెప్తున్నావు. అంత అహంకారం అనేది పనిచేయదు రసమయ్య గారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రస్తుత ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ పైన బూతు పురాణం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియో ప్రకారం రసమయ్య మాట్లాడుతూ, రాత్రి అయ్యిందంటే డ్రగ్స్ తీసుకోవడం, నోటికి వచ్చినట్లు మాట్లాడడం లేదా నీ సంస్కారం, పద్ధతి మార్చుకోకపోతే క్యాంప్ ఆఫీస్కి వచ్చి పండబెట్టి తొక్కుతా. నువ్వు రసమయ్య, నువ్వు ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు. నువ్వు మాట్లాడే పద్ధతి ఇదేనా? క్యాంప్ ఆఫీస్కి వచ్చి పండబెట్టి తొక్కుతా. మరి నిన్ను అట్లా దొక్కాలనుకుంటే గతంలో ప్రజలు దొక్కకపోదురా పండబెట్టి నీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి? అంటే ఈ భాష అనేది మార్చుకోవాలి. మేము ఇంకా అధికారంలోనే ఉన్నాము అని అనుకోవద్దు. క్యాంప్ ఆఫీస్కి వచ్చినే పండబెట్టి దొక్కుతాడట స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను. నన్ను పట్టుకుని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావారా? దమ్ము ధైర్యం ఉంటే చర్చకురా. 10 ఏళ్లలో నేనేం చేసినా 2 ఏళ్లలో నువ్వేం చేసినావో తెలుసుకుందాం. నువ్వో డాక్టర్ ప్రొఫెసర్, నువ్వు మాట్లాడేది భాష ఏందిరా? ఈ మెసేజ్ని రేవంత్ రెడ్డికి పంపించుకో. నీ మీద 100 ఫిర్యాదులు వచ్చాయి, చెప్పుతో కొట్టిండ్రు. నేను ఇంకోసారి నీ గాంధీ భవన్కు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. సిగ్గు తెచ్చుకోవాలి హౌలే అంటూ రాయలేని భాషలో బూతు పురాణం అందుకున్నారు. అయ్యా నువ్వు గాంధీ భవన్ ప్రెస్ మీట్ పెడతా అంటున్నావు కదా, కనీసం నువ్వు గాంధీ భవన్ మెట్లెక్కు ఒకసారి తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నావు. అయినా ఒక డాక్టర్ ప్రొఫెసర్ ఉన్నారు, ఎమ్మెల్యేకి రారా? ఎంతమంది లేరు? టీచర్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేకి అత్తలేరా? పని చేసుకునే వాళ్ళు ఎమ్మెల్యేకి అత్తలేరా? మరి నువ్వు కళాకారుల వృత్తిగా నువ్వు ఎమ్మెల్యేకి ఎందుకు చేసినావు అంటే తెలియదా? ఎవ్వరు ఏ వృత్తిలో ఉన్నారని కాదు, ప్రజలకు సేవ చేసేటోళ్ళు. నువ్వు 10 ఏళ్ళ నుండి నేను మానకొండ నియోజకవర్గమే ఏం డెవలప్మెంట్ చేసినావు? మరి నువ్వు డెవలప్మెంట్ చేస్తే మరి ఎందుకు ఓడిపోయినావు? మళ్ళా ఖమ్మంపల్లి సత్యనారాయణ వచ్చి ఇప్పుడు డిసెంబర్ అయితే 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలనే మొత్తం అన్నీ అడ్జస్ట్. నువ్వు 10 ఏళ్ళ నుండి ఏం చేసినావు? 2 సంవత్సరాలు ఆయన మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి చూపెట్టు మరొకసారి. చర్చకు రా, ఎదురా అంటున్నావు కదా. గతంలో నువ్వు ఏం చేసినావో తెలియదా నీకు? నీ ఫామ్ హౌస్ కాలువలు కొట్టుకొని నీళ్ళు వారేసుకునే తెలియదా అక్రమంగా? అందుకే ప్రజలు నేను కొట్టలేరా ఉరికించుకుంటా? ఎప్పుడైనా నీ నియోజకవర్గంలో నువ్వు తిరిగినావా? చూసి తెలుసుకొని మాట్లాడాలి. ఒక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే, మనం మాట్లాడుతున్నాం, మనం అన్నమే తింటున్నాం, ఏం తింటలేం, అది ఆలోచించుకొని మాట్లాడాలి.